ఇప్పుడు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి దత్తత తీసుకోవడం పెద్ద సమస్యేం కాదు. ఆ పిల్ల వారసురాలైతే ఆ పిల్ల చేతికి ఈ ఆస్తి, నీ చేతికి సత్తు గిన్నె. నేను రాబంధువు లాంటి దాన్ని. ఆ దిక్కుమాలిన దాన్ని ఎవరితోనో తీసుకొచ్చి వారసురాల్ని చేసి ఆస్తి కట్టబెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా? కోడి పిల్లని తన్నుకుపోయినట్టు ఆ పిల్ల రాక్షసిని తన్నుకుపోతాను. ఈ ఇంట్లో ఆ పిల్లిని ఏం చేయాలి, దాని అడ్డు ఎలా తొలగించుకోవాలనే దాని మీద ఆల్రెడీ ఒక ప్లాన్ ఫిక్స్ చేశాను. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం ఆ పిల్ల రాక్షసికి నరకమే. హాయ్ బ్యాట్ పోలీస్. ఏ చచ్చర్ పిడుగు. ఇదిగో బ్యాట్ పోలీస్, నీకు కూడా హోంవర్క్ ఉంటుందా? హోంవర్క్ ఏంటి చచ్చర్ పిడుగు? మరేమో నేను స్కూల్ నుంచి హాస్టల్కి రాగానే బోలెడంత హోంవర్క్ రాస్తాను. నువ్వు కూడా డ్యూటీ నుంచి రాగానే హోంవర్క్ చేస్తున్నావుగా. అవును, నేను హోంవర్క్ చేయకపోతే మా స్కూల్లో మా సారు మాకు పనిష్మెంట్ ఇస్తారు. అయ్యో అవునా? అయితే మా మేమే బెటర్. జస్ట్ వార్నింగ్ ఇస్తుంది అంతే. అమ్మా స్వీటీ, చాలా టైం అయింది, ఇక పడుకో అమ్మా. రాధిక, ఏంటమ్మా? నన్నెప్పటికీ ఇక్కడే ఉండనిస్తావా? మరేమో హాస్టల్లో ఉంటే నాకెప్పుడు మా అమ్మ నాన్నే గుర్తొస్తారు. అప్పుడు నాకు చాలా నేనే నాన్నని. అవునమ్మా, ఆ మాట నిజం. మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఎలాగైతే ఉండలేవో, నిన్ను వదిలిపెట్టి కూడా మేము అలాగే ఉండలేము. మనల్లందరినీ కలిపి ఉంచే రోజు ఆ దేవుడు చాలా త్వరలోనే ఇస్తాడమ్మా. అవునా? అయితే దేవుడు నాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు లెటర్స్ రాస్తాను కదా. అయితే ఒకసారి దేవుడితో నేను మాట్లాడతానులే, సరేనా? ఇదిగో బ్యాట్ పోలీస్, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. థ్యాంక్సా? దేనికి చచ్చర్ పిడుగు? హాస్పిటల్లో నువ్వు నాకు బ్లడ్ ఇచ్చావని నర్స్ చెప్పిందిలే. నువ్వు బ్యాడ్ పోలీసువి కాదు, గుడ్ పోలీసువే. అయినా సరే
పోలీస్ అనే పిలుస్తాను, ఓకేనా? ఓకే చచ్చర్ పిడుగు, నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలు, నీ ఇష్టం. ఓకే బ్యాడ్ పోలీస్, ఒకసారి ఇలా రా. మ్వా! మ్వా! పల్లవి కడు ఇక నువ్వు పడుకో అమ్మా. రాధిక, ఎక్కడికి వెళ్తున్నావు? పడుకో. అబ్బా, నాకు నిద్ర వస్తుంది రాధిక, త్వరగా వచ్చి పడుకో. అలాగే వస్తాను. అంత చిరాగ్గా ఉన్నావు, మళ్ళీ ఏమైంది సకలా? చిరాక్ కాదు, టెన్షన్. దేని గురించో? స్వీటీ గురించి.
ఆ పిల్ల ఏం చేసింది? కార్తిక్ని రాధికని ఒకటి చేసేలా ఉంది. ఆ పిల్ల ఏమైనా పెదరాయిడా? పంచాయతీ చేసి వాళ్ళిద్దరికి సర్ది చెప్పి ఒక్కటి చేయడానికి. పెద్దరాయుడు కాదు, కార్తిక్ని మార్చే ప్రేమరాయుడు. అర్థం కాలా? కార్తిక్ ఆ బుడ్డదాని మీద కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు. ఆ పిల్ల ఏం చెప్పినా ప్రతి మాట పాటిస్తున్నాడు. అది ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఇంతకుముందు రాధిక తన పక్కన కూర్చుంటేనే కార్తిక్ ఒప్పుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు బెడ్ మీద పడుకున్నా ఏం మాట్లాడట్లేదు. అందుకు కారణం ఆ పిల్ల రాక్షసి. ఆ పిల్ల రాక్షసి కార్తీక్ ని అంతలా మార్చేసిందంటే దాని దగ్గర కృష్ణ పరమాత్ముళ్ళ మాయలు, అద్భుతమైన శక్తులు ఉండుంటాయి. నేనేదైతే ఊహించానో, ఏ విషయం గురించి అయితే భయపడ్డానో, ఆ పిల్ల రాక్షసి కరెక్ట్గా అదే చేస్తుంది. ఆ పిల్లను అడ్డుకోకపోతే, అడ్డు తొలగించుకోకపోతే ఖచ్చితంగా కార్తిక్ రాధికలని ఒకటి చేసి తీరేలా ఉంది. అసలే ఆ రాధికలో పల్లవి గుండె ఉంది. ఆ గుండె కార్తిక్ని టక్కున లాగేసుకుంటుంది. ఏది ఏమైనా ఆ పిల్ల నిజంగా చిచ్చర పిడుగు సకలా. అంత దెబ్బ తగిలి కూడా ఎంత చలాకీగా ఉందో. అదే మీ ఓంబాబు మావయ్య అయితేనా చిన్న కడుపు నొప్పికే గింగిరాలు తిరిగిపోయేవాడు. ఏమన్నావు? గింగిరాలు తిరిగిపోయేవాడు అన్నాను. అంతకు ముందు కడుపు నొప్పికే గింగిరాలు తిరిగిపోయేవాడు అన్నాను. ఆ పిల్ల రాక్షసిని అడ్డు తొలగించుకోవడానికి కడుపు నొప్పి అనే మాటతో అద్దరిపోయే ఐడియా ఇచ్చావు. పదా. అంటే ఏం చేయబోతున్నావు? చెప్తాను పదా. ఏం చేయబోతుంది? ప్లాన్ గుర్తుంది కదా? నువ్వు వెళ్ళి దాంతో మాటలు కలుపు, నేను దాన్ని సిరప్లో కలుపుతాను. అలాగే. అసలుకి అతి శీల రాక్షసి, జాగ్రత్త. ఇలాంటివి మనకి తాలింపు పెట్టినంత తేలిక. నేను చూసుకుంటాను కదా. హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? నీకేమైనా కళ్ళకి సైటా? అదేం లేదమ్మా, నా కళ్ళు భూతద్దంలా పనిచేస్తున్నాయి. ఎందుకలా అడిగావు? మరి నేను ఆడుకుంటూ ఉంటుంటే చూసి కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతావేంటి? అమ్మో, ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాటల పిడుగువే. అరే, ఈ బొమ్మ భలేగా ఉందే. ఈ బొమ్మ నీదేనా స్వీటీ? నాదే. దీంతో ఎలా ఆడుకోవాలి? ఇదేమో హ్యాట్, ఇదేమో నోసు. దీనికి 2 హ్యాండ్స్ ఉంటాయన్నమాట. దీంతో ఎలా ఆడుకోవాలి? అవునా, అలాగా.
లేదు రాధిక, నాకు ఆడపిల్లలంటే భలే ఇష్టం. కానీ నాకున్నది ఒక మగవేదవే కదా, అందుకే స్వీటీతో కాసేపు ఆడుకుందామని వచ్చాను. బాయ్ స్వీటీ. బాయ్. స్వీటీ, నిన్నేం అనలేదు కదా? ఏమనలేదు రాధిక, ఆడుకున్నారు అంతే. సరే, నువ్వు మందు తాగాలి కదా, రా. అమ్మో, చేదు నాకొద్దు. నువ్వింకా టాబ్లెట్స్ వేసుకోలేదు కదా, టానిక్ వేసుకుందురా. అమ్మో, నాకు టానిక్ వద్దు. అలా అనకూడదు, ఇట్రా. అమ్మో, నాకొద్దు. స్వీటీ, అలా అనకూడదు, రైట్. స్వీటీ ఆగమ్మా. టానిక్ నేను తాగను, నాకొద్దు. స్వీటీ, టానిక్ నాకొద్దు. స్వీటీ ఆగమ్మా. నాకొద్దు రాధిక. స్వీటీ ఆగు. నాకొద్దు. ఏ స్వీటీ, ఆగమ్మా. స్వీటీ, స్వీటీ ఆగు. టానిక్ వేసుకోవాలి కదా. రాధిక, నాకు టానిక్ వద్దు. స్వీటీ, టానిక్ వద్దు. స్వీటీ ఆగమ్మా. స్వీటీ, నాకొద్దు. స్వీటీ ఏ ఆగు తల్లి. స్వీటీ, బ్యాడ్ పోలీస్, నాకు టానిక్ వద్దు. టానిక్ వద్దు. స్వీటీ, నీకు త్వరగా తగ్గాలంటే మందులు వేసుకోవాలి. ఆగమ్మా. ఈ ఒక్కసారికి వేసుకో. స్వీటీ ఆగు. టానిక్ నేను స్వీటీ, తాగనని స్వీటీ చెప్తున్నాను ఆగమ్మా. కదా. స్వీటీ, నానమ్మ, టానిక్ వద్దని చెప్పు నానమ్మ. అది కాదమ్మా, తలకి తగిలిన దెబ్బ వెంటనే తగ్గాలంటే నువ్వు మందులేసుకోవాలి కదా. నాకొద్దు. స్వీటీ రామ్మా, మెడిసిన్ వేసుకోవాలి కదా. వద్దు, నాకొద్దని చెప్తున్నాను కదా. వద్దు. మా స్వీటీ గుడ్ గర్ల్ కదా, వెరీ వెరీ గుడ్ గర్ల్ కదా. ఆ? చెప్పిన మాట వింటుంది కదా. ఆ? స్వీటీ, ఏ బ్రహ్మ రాక్షసి హాస్పిటల్ పంపిద్దామని నేను ప్లాన్ చేస్తే అది వాళ్ళ మధ్య రొమాన్స్కి కారణమవుతుంది. ఛ్య! స్వీటీ రామ్మా, మెడిసిన్ వేసుకో. నాకొద్దు రాధిక. నాకొద్దని చెప్తున్నాగా. నేను వేసుకోవాలని చెప్తున్నాను కదా. నాకొద్దని చెప్తున్నాను కదా. స్వీటీ, అమ్మా, అయ్యో, అయ్యో, అత్తయ్య, అమ్మా, అబ్బా, అత్తయ్య. నానమ్మ, ఏమైంది నానమ్మ? తరికేసింది. మందులేసుకోమంటే వేసుకోనంటావా? నిన్ను పట్టుకోవడం కోసమే నేనిలా డ్రామా ఆడాను. నానమ్మ, రాధిక, ఆ సిరప్ ఇలా ఇవ్వమ్మా. వద్దు నానమ్మ, ప్లీజ్. మారం చేయకూడదు. నానమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, లేదంటే నేను నీతో మాట్లాడను, అంతే. నానమ్మ, ఈ ఒక్కసారే ఓకేనా? ఫస్ట్ బాత్రూమ్కి క్యూ కట్టడం, ఆ తర్వాత నీరసంతో హాస్పిటల్లో పడ్డా. ఉంటుందా పోతుందా అనేది దైవాధీనం. స్వీటీ రా.